వచ్చే వరలక్ష్మి వ్రతానికి మీరులో ఎంతమంది గోల్డ్ కొనుక్కోవడానికి ట్రై చేస్తున్నారు? అలాగే సిల్వర్ కొనడానికి కూడా ఎంతమంది ఆలోచిస్తున్నారో కామెంట్‌లో కామెంట్ చేయండి. ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అనేది కూడా కామెంట్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు మీకు 20 గ్రాముల వెండి ఎలా కొనుక్కోవాలి, అది కూడా 35 రోజులలో ఎలా సేవ్ చేసుకొని 20 గ్రాముల వెండి మీరు ఎలా కొనుక్కోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే లాస్ట్ వీడియోలో కూడా 35 అంటే 35 రోజులలో 1 గ్రామ్ గోల్డ్ ఎలా కొనుక్కోవాలి అనేది నేను చెప్పానండి. మీరు ఒకసారి చూడండి. చూసి మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే గనుక ఫాలో అయిపోండి. ఎందుకంటే మనము ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి ప్రతి ఒక్కరము ఎంతో కొంత గోల్డో, సిల్వరో ఏదో ఒకటి కొనుక్కోవాలనుకుంటూ ఉంటాం కదా! వాటికి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా మనమైతే కొనుక్కోవచ్చు. ఇది మెయిన్‌లీ ఈ వీడియోస్ వచ్చేసి మధ్య తరగతి ఫ్యామిలీ వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే డబ్బులున్నోళ్ళు ఆటోమేటిక్‌గా కొనుక్కుంటారు. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అసలుకు ఏది కొనాలన్నా కూడా ఇంట్లో చాలా ఏమంటారు తీగలంటాం కదా! అలా అన్నీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చాలా ఖర్చులే ఉంటాయి కదా! వాటినన్నిటిని తగ్గించుకొని మనం గోల్డ్ లేకపోతే సిల్వర్ కొనుక్కోవాలంటే చాలా కష్టం కదా! కాబట్టి వాటికి నేను కొన్ని టిప్స్ మీకైతే షేర్ చేసుకుంటాను. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. నేను ఒక ప్లానింగ్ ప్రకారం ఈ 35 డేస్ ఎలా సేవ్ చేసుకొని 20 గ్రామ్స్ అనేది మనం ఎలా కొనగలం అనేది నేను వీడియో రూపంలో అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం పదండి. ఈ 20 గ్రాములు కొనాలంటే మనకొచ్చేసి రూ. 5,000 అయితే కావాలండి. ఈ 5,000 అనేది హ్మ్, మీకు 35 డేస్‌లో మీరు ఎలా సేవ్ చేసుకోగలరనేది ఇప్పుడైతే నేనైతే ఎక్స్‌ప్లనేషన్ చేస్తానండి. ఇప్పుడు ఒక గ్రామ్ వచ్చేసి మనకు రూ. 250 ఉంది. అలాగే మేకింగ్ చార్జెస్ అవన్నీ ఉంటాయి కదా! కాబట్టి ఒక గ్రామ్ వచ్చేసి రూ. 250 ఉందండి. ఈ రోజు రేట్ ప్రకారం అయితే నేను మీకు మళ్ళీ వరలక్ష్మి వ్రతానికి ఆ రోజు కొనుక్కునే లోపు మీకైతే సిల్వర్ రేట్ అనేది పెరిగిపోవచ్చు. ఈ రూ. 250 లెక్క ప్రకారం నేనైతే 20 గ్రాములకు ఎంత అవుతుందనేది ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను చూడండి. ఈ 35 రోజులలో మీరు ఫస్ట్ డే వచ్చేసి రూ. 150 అయితే సేవింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా ప్రతిరోజు సేవింగ్ చేసుకోవాలి. మీరు సేవింగ్ చేసుకునేటప్పుడు ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి. సేవింగ్ మొదలుపెట్టాక మధ్యలో ఎప్పుడు బంద్ చేసుకోకూడదు. ఒకరోజు వేసి, ఒకరోజు వేయకుండా ఉంటే మీకు సిల్వర్‌కు అంటే అమౌంట్ అనేది సెట్ కాదు. కాబట్టి మీరైతే కంపల్సరీ ప్రతిరోజు రూ. 150 అనేది సేవింగ్ బాక్స్‌లో ఒక బాక్స్ పెట్టేసుకోండి. ఒక బాక్స్ పెట్టుకొని ఈ సేవింగ్ అనేది వేసుకుంటూ ఉండండి. రూ. 150 అలాగే 150 అలా ఈ 35 డేస్ ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా ఒక హుండీ లాంటిది పెట్టుకొని దాని మీద మీరు స్టిక్ చేసుకొని వరలక్ష్మి వ్రతానికి 20 గ్రాములకు వెండి సేవింగ్ అని రాసుకొని స్టిక్ చేసుకోండి ఒక పేపరు. దాంట్లో వేసే అమౌంటు మీరు అస్సలకు తీయకూడదు. రూ. 150 వేస్తున్నారు కదా! ప్రతిరోజు ఆ రూ. 150 వేస్తూ కూడా మీరు ఒక్క రోజు కూడా దాన్ని మనం హుండీలలో అయితే మనం తీయలేము. వేరే బాక్స్‌లలో అట్లయితే తీస్తాం కదా! అలా సెపరేట్‌గా ఒక సిల్వర్ సేవింగ్ అని పేపర్ స్టిక్ చేసుకొని ఒక బాక్స్ అనేది సెపరేట్‌గా పెట్టుకోండి. మీరు హుండీ పెట్టుకుంటారా, బాక్స్ పెట్టుకుంటారా, ఏది పెట్టుకున్నా మీరైతే దాంట్లో నుంచి అమౌంట్ ఒకసారి వేసిన తర్వాత సేవింగ్ ఎప్పుడు కూడా వేసిన తర్వాత మళ్ళీ తీయకూడదండి. కాబట్టి మీరు ఇలా ప్రతిరోజు వేసేసుకోండి. ఇలా 10 డేస్‌కొచ్చేసి రూ. 1,500 అయితే అవుతుంది. అలా మొత్తం మనకు 35 డేస్‌కొచ్చేసి రూ. 5,250 అయితే అవుతుందండి. నేనొచ్చేసి 4 తారీఖు వీడియో చేస్తున్నాను కాబట్టి ఈరోజు రేట్ ప్రకారం అయితే ఇంత అవుతుంది. మీకు అప్పటికల్లా ఇంకా ఎక్కువ కావచ్చు అనుకుంటే మీరు ఇంకా కొంచెం ఒక ఇంకా రూ. 250 ఎగస్ట్రా అయితే వేసేసుకోండి సరిపోతుంది. ఇలా ఈ 35 రోజులు మీరు మనీ సేవ్ చేయాలి. ఎలా సేవ్ చేయగలమండి అంటే మీకు ప్రతిరోజు మీరు రూ. 150 సేవ్ చేయాలి కదా! ఆ రోజు మీరు ఖర్చు పెట్టేదానికి ప్రతి ఒక్కటి మీరు ఆలోచించండి. ఓకే. ఈరోజు నాకు ఈ రూ. 100 ఖర్చు పెడుతున్నాను. ఓకే. ఇది నేను పెట్టడం కరెక్టేనా? ఇక్కడ ఈ రూ. 100 పెట్టే బదులు నాకు ఇక్కడ రూ. 150 సేవింగ్ చేసుకోవాలి కదా! దీంట్లోకి వేసుకోవచ్చు అని ఒక మైండ్ సెట్‌తో ఆలోచించుకున్నామనుకోండి. ఇది మీకు కంపల్సరీ అవసరం ఉండకపోవచ్చు. కొన్ని మనం పెట్టే ఖర్చులు కంపల్సరీ అవసరం లేకపోయినా ఏదో ఊకే అవసరానికి పెడుతుంటాం. అవసరానికి, అత్యవసరానికి చాలా తేడా ఉంటుందండి. కాబట్టి ఇలా ఆలోచించి ప్రతిరోజు సేవింగ్ అయితే చేసుకోండి. అలాగే కూరగాయల దగ్గర ఇప్పుడు నెల అంటే కూరగాయల దగ్గర కూడా మనం ఈజీగా సేవ్ చేసుకోవచ్చు కదా! కూరగాయల దగ్గర అలాగే మీకు ఇంట్లోకి ఇచ్చే ఖర్చుల నుంచి కూడా మీరు మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయిపోండి. దాని ద్వారా మీకు మనీ అనేది ఈజీగా అయితే సేవ్ అయితే చేసుకోగలరు. ఇలా మీకు 20 గ్రాములకొచ్చేసి 5,000 అలాగే రూ. 250 మేకింగ్ చార్జెస్‌కి అలా అయితే తీసుకోవచ్చండి. ఇలా కొన్ని ప్లానింగ్ పెట్టుకొని కంపల్సరీ అయితే మీరైతే సేవింగ్ అనేది చేసేసుకోగలరు. ఇప్పుడు ఇంత సేవ్ చేయాలంటే ఊకే నార్మల్‌గా సేవ్ చేస్తామంటే కుదరదు కదా! ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఓకే. ఈసారి వరలక్ష్మి వ్రతానికి నేను 20 గ్రాముల వెండి కొనాల్సిందే కంపల్సరీ అని పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ప్రతిరోజు రూ. 150 వేసుకుంటూ ఉంటే కంపల్సరీ అయితే మీరు కొనగలరండి. ఒక లక్ష్యం అనేది లేకుండా ఏదో నార్మల్‌గా సేవింగ్ చేస్తుంటాము. కంపల్సరీ అప్పుడు కొంటామంటే కుదరదు. మనకు ఇంత టార్గెట్.
ఇంత అమౌంట్ కావాలి. ఈ రూ. 150 ప్రతిరోజు కావాలంటే నేను ఎక్కడెక్కడ ఖర్చులు కట్ చేసేసుకుంటూ ఈ రూ. 150ని మనము వరలక్ష్మి వ్రతం కి మనం వెండికి కొనాలి కదా! దాంట్లో ఎలా వేయాలని ఒక ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకుంటూ ప్రతిరోజు రూ. 150 ఎలా సేవ్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నామనుకోండి మైండ్‌లో మీరు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా ఓకే. ఇక్కడ మనం ఖర్చు పెడితే అనవసరంగా మనకు అక్కడ మైనస్ అవుతుంది అనే గుర్తుకొచ్చి మనం అక్కడ వేస్ట్ ఖర్చులనేది తగ్గించుకుంటామండి. అలాగే మీరు రోజు సేవింగ్ చేయాలని చెప్పాను కదా! ప్రతిరోజు సేవింగ్ అనేది చేయాలండి. అనవసరమైన ఖర్చులు ఉంటాయి కదా! ఆ ఖర్చులనేవి తగ్గించుకుంటే ఈజీగా ప్రతిరోజు రూ. 150 అయితే సేవింగ్ అయితే చేసుకోగలం. బయట ఫుడ్ తగ్గించుకోవడం, ఇంట్లో ఖర్చులను చూసుకొని ఖర్చు పెట్టుకోవడము. అలా చేయడం వల్ల మీకు మనీ అనేది సేవ్ అవుతుంది. దాని ద్వారా మీరు ఈజీగా వెండి కొనుక్కోవచ్చు. ఇప్పుడుకి మనము వరలక్ష్మి వ్రతానికి కొంటున్నాం. కానీ ఆ రోజు హ్యాపీగా మనం ఓకే. మనం 20 గ్రాముల వెండి కొన్నాము అనే హ్యాపీనెస్ అలాగే రేపొద్దున పరిస్థితులు ఎట్లవన్నా మీకు అవసరానికైతే ఈ వెండి, బంగారం అనేది కంపల్సరీ ఉపయోగపడుతుందండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా వీడియో చేశాను. ఈ 35 డేస్‌లో మీరు 1 గ్రాము వెండి సిల్వర్ కొనాలంటే ఎలా అనేది హ్మ్. గోల్డ్ గోల్డ్ ఎలా కొనుక్కోవాలి అనేది నేను వీడియో అయితే చేశాను 35 డేస్‌కి. మీరు కంపల్సరీ ఆ వీడియో కూడా చూడండి. చూసి మీకు ఏది మీ ఇంట్లో పరిస్థితులకు తగ్గట్టుగా అంటే మీరు గోల్డ్ కొనగలరా? వెండి కొనగలరా? అనేది తెలుస్తుంది కదా! దానికి తగ్గట్టుగా మీరు ఏ దానికి సేవింగ్ చేసి కొనగలరు. ఎప్పుడైనా కానీ అప్పు చేసి మాత్రం ఏది కొనకూడదండి. మీరు సేవింగ్ చేసిన అమౌంట్‌తోనే కొనడానికైతే ట్రై చేయండి. అప్పు చేసి మనము పూజలు చేయాల్సిన అవసరం లేదు. అప్పు చేసి మీరు గోల్డ్, సిల్వర్ కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. మీరు సేవింగ్ చేసి కొనుక్కోవాలి. అంతే తప్ప అప్పులు చేసి కంపల్సరీ కొనాలి అని కొనుక్కోవద్దు. దాని ద్వారా మీకు అప్పు చేసి కొన్నా కూడా హ్యాపీనెస్ అనేది ఉండదండి. అదే సేవింగ్ చేసుకుంటే మీకు ఎంత హ్యాపీగా ఉంటుందో చెప్పండి. రేపొద్దున మీకు అత్యవసర పరిస్థితులలో కూడా అవసరమైతే అవుతుంది. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. థాంక్ యూ.